నమస్తే. ప్రస్తుతం మనం స్థానికంగా మమదాబాద్ మండల్ జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తూ ఉంది. మరి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఏదైతే ఇందిరా మిల్లు కావచ్చు, 200 యూనిట్ల గృహజ్యోతి గురించి కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమాల గురించి కావచ్చు, ఏదైతే రోడ్ల విషయాలు కావచ్చు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు జరుగుతూ ఉన్నాయి. ఇందిరా మిల్లు గతంలో మొదటి ఫేజ్లో అయితే రావడం జరిగింది. మరి మొదటి ఫేజ్లో ఎన్ని ఇండ్లు వచ్చాయి, నిజంగా గ్రామానికి ఎన్ని ఇండ్లు అయితే సరిపోతాయి? అదేవిధంగా మొన్న ఏదైతే పోర్ట్ఫోలియో ఇష్యూకి సంబంధించి కూడా జూలపల్లి ఏదైతే కొంచెం ఇష్యూ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి స్థానికంగా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నర్సింహులు కార్యకర్తలు అయితే ఉన్నారు. మరి వారందరి మాటల్లో గ్రామానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే. నమస్తేనా? నమస్తే. ఎట్లా జూలపల్లిలో ఎట్లా ఉంది గ్రామాభివృద్ధి? జరుగుతూ ఉన్నదా, జరుగుతలేదా? మా జూలపల్లి గ్రామంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు ఒక 20 ఇందిరా మిల్లు వచ్చినాయి. 20 ఇందిరా మిల్లలో ఒక 18 ఇళ్ళు కంప్లీట్ అయినాయి, ఒక 2 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా మా ఎమ్మెల్యే గారు కంపల్సరీ వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోతాం. మాకు ఎంబడి ఆయన స్పందిస్తాడు. పలానా విషయాలు ఇట్లున్నాయని చెప్పేసాడు. సరే, ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు మా జూలపల్లి ఇంచుమించు 284 రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు ఇప్పటివరకు అయ్యలేవు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 284 రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. కాకపోతే ఇంకా గ్రామంలో కొన్ని ఇండ్లు ఇంకా అవసరం ఉన్నాయి. ఇంకొక 200 ఇళ్ళ దాకా ఇంచుమించు దాదాపు 200 ఇళ్ళు అయినా కూడా మా గ్రామంలో కొంచెం మంది అక్కడక్కడ పేదలు చాలామంది ఉన్నారు. కొంతమందికి గుడిసెలు కూడా ఉన్నాయి. మొన్న కూడా మేము ఆల్రెడీ కొంతమంది గుర్తించినాం. ఎవరెవరికైతే లేవో ఎక్కువ ఇంపార్టెంట్ అవసరం వల్ల కొంతమందికి ఇచ్చినప్పుడు ఇంకా కొంతమందికి ఇచ్చే అవసరం ఉంది. మొన్ననే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మొన్ననే మేము చెప్పినాం. ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరకు అంతా అప్లికేషన్స్ తీసుకొచ్చి ఇవ్వండి, మేము చెప్తామని చెప్పినారు. దాన్ని త్వరలోనే అది కూడా లిస్టు రాసిస్తాం. ఇంకా ఇప్పుడు జూలపల్లికి అసలు రోడ్డు ప్రాబ్లం అయిపోయి గత 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు రోడ్ వేయలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్ననే 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. 7 కోట్లు ట్రైమల్ దాంట్లో అయింది. మాకు నంచాల గేట్కి వెళ్ళి కోల్బాయి తాండ వరకు అక్కడ మొత్తం అక్కడ ఎస్టీలు ఉంటారు. ఆ ఎస్టీలకు అక్కడ ఒక చెరువు ఉంటుంది, ఊర చెరువులో అలుగుంటుంది. వర్షాకాలం వస్తే ఇంత నడుమల పడి నీళ్ళు పోతుంటాయి. అక్కడ దాటడానికి లేదు. అది పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టి బ్రిడ్జి మీద ఎత్తకపోవాలని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందర మేము తీసుకుపోయి చూపిస్తే ఆయన వెంబడి స్పందించి అప్పటికే శాంక్షన్ పెట్టిన తర్వాత ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. ఇప్పుడు మొన్ననే వర్క్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి నడుస్తుంది. స్థానికంగా విలేజ్లో ఉన్న ప్రాబ్లాలు అయితే అన్ని మాకు తెలిసిన కాడికి మేమేమున్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నాం, చేస్తున్నాం. మరి స్థానికంగా సర్పంచ్ గారిని ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో కలుపుకొని పోతలేరు అన్నట్టు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మరి నిజమేనా? ఇప్పుడు ప్రభుత్వంలో కలుపుకపోతలేరు అనేటి ఎప్పుడైతే వాళ్ళు స్పందిస్తున్నారో అట్లా మాకు కలుపుకపోతలేరు అని, మీరు అసలే కరెక్ట్ లేరు. మీరు సర్పంచ్ అయిన తర్వాత విలేజ్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేము ఆల్రెడీ నేను గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ చేసిన, సింగిల్ విండో డైరెక్టర్ చేసిన, మొన్న ఎంపీటీసీకి ఓడిపోయినా, తర్వాత మొన్న సర్పంచ్ కూడా మొన్న ఓడిపోయినా. మా భార్య ఓడిపోయింది, మేము ఓడిపోయినాం మొన్న. మరి మాకు ఒక ఇంటిమేషన్ లేకుండా గవర్నమెంట్ ఉంది అంటుంటే కూడా ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఒంటెట్టు పోకుండా పోయి ఎటో పోతుంటే మీ ఎంబడి ఎవరు వస్తారు? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మీ ఎంబడి ఎవరు వస్తారు? మీకు ఏం జరుగుతుందంటే విలేజ్లో కూర్చొని పలాందుకు ఇది ఉంది, దీన్ని చేద్దాము, మన విలేజ్ని డెవలప్ చేద్దామని చెప్పి నువ్వు ఏదో ఒక రచ్చబాట కాను, లేకపోతే ఒక గ్రామ పంచాయతీ కాను ఒకటి చూసుకొని ఇప్పుడు మనం సమావేశం పెట్టుకుంటే కదా మనకు అర్థమయ్యేది. నీ ఇష్టం వచ్చినట్టు ఏదో వాడేంది ఈడేంది అని చెప్పి ఎవరెవరినో ఏదో రెసగొట్టిన మాటలు మాట్లాడి ఎవరినో తాకట్లు పెట్టి, సరే భార్యనేమో సర్పంచ్ లోపల ఉంటే సర్పంచ్ కన్నా ముందే భర్త పోయి మాట్లాడుతుంటాడు అన్ని మీటింగ్లలో. మీరెవరు మాట్లాడినాక మీ భార్య మాట్లాడుతుంది. వాస్తవానికి మీ భార్య మాట్లాడుతుంది. ప్రతి విషయం మీరు మాట్లాడేంత అవసరం లేదు. ఏదేమన్నా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఏదో 2 మాటలు మాట్లాడి అయిపోతుంది. ప్రతిదాన్ని భుజాలు వేసుకొని మోసుకుంటున్నప్పుడు రేపు పొద్దుగా ఇతను ఉన్నప్పుడు కూడా ఏదో ఒకసారి మండుతుంటుంది, ఏదో ఒకటి కాలుతుంది. కానీ అప్పుడు ఆ విషయం ఏందో కంటిన్యూగా మేము కూడా చెప్తాం. ఇది కాదు, వీళ్ళు ఇట్లా చేస్తున్నాను, దీనికి సంబంధించిన విషయం ఏందని చెప్పి మేము కూడా అడుగుతాం. ప్రతిదాన్ని ప్రశ్నించడానికి మేము ఉన్నాం. ఆల్రెడీ పార్టీ ఉంది. మేమేమన్నా మీకు వచ్చిన ఫండ్స్ ఏమన్నా తీసేసి ఏమన్నా చేసినామా? మొన్న డాక్టర్ బిల్డింగ్ కూడా వచ్చింది. డాక్టర్ బిల్డింగ్ వస్తే కూడా మాకు ఒక్క ఇంటిమేషన్ కూడా లేదు ఎవరికి. మా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు నంచాల నారాయణ అని చెప్పి, మమదాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయనకు ఇంటిమేషన్ ఇచ్చారు. అంటే మేము విలేజ్లో ఉన్నాం కదా, మరి మేము ఇక్కడ దుబాయ్లో ఉన్నామా? అంటే వాళ్ళ కళ్ళకి కనిపిస్తలేమో మేము? అంటే మేము విలేజ్లో మా పార్టీ ఉన్నది, మేము ఉన్నాము, ముందులో చేస్తున్నాము. మాకు అసలు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టసార రాజ్యం చేసినాక మరి మేము ఎందుకు వాళ్ళకి సహకరించాలి?
సో మరి మీరు మండల ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటారు, ఆయన ఏమైనా మీకు చెప్పే ప్రయత్నం చేసిందా? ఆయన కూడా లాస్ట్ మూమెంట్లో మాకు చెప్పిన విలేజ్కి వచ్చిన తర్వాత చెప్తే మేము అప్పటికే గడబడైంది. మీరు రావద్దన్న, మీరు ఇక్కడ రావద్దు, ఇట్లా వచ్చి మీరు అనవసరంగా వస్తే ఈ మా ఊళ్ళో గడబడవుతుంది అని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయిన మీద చిన్న జరిగింది. అక్కడ సరేలే అని చెప్పి ఎమ్మెల్యే గారు అందరికి చెప్పిండు, సరే ఇలా చేయకుండా మళ్ళీ ఒకసారి అందరు కలిసి చేసుకోండి అని చెప్పిండు. ఆ ప్రకారంగా మేము చేస్తున్నాం. కానీ మాకు విలేజ్లో మేము ఉంటే మాకు చిన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. మరి మేము ఎందుకు సహకరించాలా? మీకు గ్రామంలో సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ భర్త అనేది అందరినీ కలుపుకొని ముందరికి వెళ్ళట్లేదు. సర్పంచ్ ఏముండదు, సర్పంచ్ భర్తనే చేసేది, ఓకే. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సర్పంచ్కి నీకు ఇంపార్టెంట్ అవసరం లేకపోతే సర్పంచ్కి చెప్పు, ఏం అభివృద్ధి జరుగుతున్నది, ఎవరికి అన్యాయం అవుతున్నది, ఏ కార్యకర్తలు అన్యాయం, ఏ పార్టీలు అన్యాయం చేస్తున్నారు, నీకు ఏమి ఇబ్బంది అవుతున్నది, నువ్వు ఏం తీసుకొచ్చినావు ఊరుకు, ఏం పని చేస్తున్నావు, నువ్వు ఏం చేసేది లేదు, ఏం చేసేది లేదు కదా. ప్రతి ఒక్క దాన్ని అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూర్చుని పెట్టి మాట్లాడితే కదా సర్దుముంది. అది నీ ఇష్టం వచ్చినట్టు నీవే ఒంటెట్టు పోగడు పోయి ఎన్నో పోయి ఎవరికో ఏదో చెప్పి వాని మీద ఈయనకి మీరు కలవాటలు పెట్టి దినమో పంచాలు పెడితే అది ఎక్కడి వరకు అవుతుంది. ఎక్కడ కూడా అట్లా జరిగేది కాదు. అది ఏ విషయం ఉన్నా అందరిని కూర్చొని పెట్టి మాట్లాడితేనే ఒక సిస్టానికి వస్తుంది. ఎవడన్నా మాట్లాడితే నలుగురు ఒప్పుతారు, కూర్చొని మాట్లాడతారు. వెళ్దాం ఎమ్మెల్యే గారిని కలుద్దాం అంటే కూడా సో టైం ఇవ్వట్లేదు అనే విధంగా అంటారు. మరి అందరు కలిసి గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా వెళ్ళి కలిస్తేనే కదా గ్రామం అభివృద్ధి చెందేది. అంటే మేము ఎమ్మెల్యే గారికి కలుసుదామని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఏమీ లేదు. మన ఊరిని డెవలప్ చేద్దామని చెప్పి ఏమన్నా ఒక విషయం చెప్పినా గెలిచి 5 నెలలు అవుతుంది. చిన్న విషయం ఏమన్నా విలేజ్లో డెవలప్ చేయడానికి ఏ దాని గురించి వాళ్ళు ముందుకు వచ్చారు. ఏ తీర్మానాలు లేవు, ఏం లేవు. అది రాక తీర్మానం ఏం లేకన్నా ముందే తండకు రోడ్ వేస్తామని చెప్పి ఆడ మట్టిదాలి ఈడ మట్టిదాలి ఏదో వాళ్ళంతా కొల్లి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అంతే తప్ప ఎవరికి కూడా ఏ విషయం కూడా ఎవరికి చెప్పలేదు, ఎవరి దగ్గర కూడా మాట్లాడలేదు ఒక్క మాట కూడా. ఆ మాట్లాడినప్పుడు అప్పుడు ఏ విషయాన్ని పట్టుకొని ఎమ్మెల్యే గారితో కొత్తారు వీళ్ళు. ఇప్పుడు ఏం ప్రాబ్లం అయింది ఎమ్మెల్యే గారితో కొత్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఏమన్నా ద్రోహం చేసిండ్రా, లేకపోతే ఆయన ఏమన్నా అభివృద్ధి విషయంలో గ్రామ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు కాదని ఏమన్నా ఆయన చేయొద్దని చెప్పిండా? ఏ విషయం ఉన్నా కూడా డాక్టర్ బిల్డింగ్ వచ్చిందని చెప్తే తీర్మానం ఏమంటే 100 సార్లు ఫోన్ చేసి తీర్మానం ఇవ్వలే మాకు, మేము కడతామంటే లాస్ట్ మూమెంట్ ఏమంటారు మళ్ళీ మీరు కట్టుండే అంటుంది. అంటే మేమేం కట్టాం బాబు, మీరే కట్టుండే విడిచిపెట్టినాం మేము. ఇంకా మరి ఇంకా గ్రామ అభివృద్ధి అంటే ఏముంటుంది? ఇప్పుడు మీరు ముందలు ఇంత కరెక్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. మీరే కరెక్ట్ లేనప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు ఒక ఇప్పుడు ఉత్తమ పౌరాలు ఆల్రెడీ గుడిమల పద్మ గారు సర్పంచ్ గారు చెప్పాలా, లేకపోతే ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళంతా కొలు పోయి ఎవరంతా కొలు అలిగి మాకు ఎమ్మెల్యే గారు వాళ్ళకి పలకరిస్తలేరు, వాళ్ళు వాళ్ళకి అంటే ఎమ్మెల్యే గారికి వాళ్ళు కనబడుతుందా జులపల్లికి చేయాలని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాడు. ఏ విషయమైనా కూడా కార్యకర్తలు కానీ ఓడిపోయిన సర్పంచులు కానీ గెలిచిన సర్పంచులు కానీ ఒక ప్రణాళిక తయారు చేయండి. మీ గ్రామానికి ఏమేమి అవసరపడుతుంది, మీకు గ్రామంలో రోడ్లు కావాలన్నా మోరీలు కావాలన్నా ప్రతి ఒక్క విషయం మీద వాళ్ళు ఫోకస్ చేసి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కటి అప్లికేషన్ మాకు ఏంటి రాసి మీకు ఏమేమి తీర్మానం మాకు ఇష్టం ఎందుకు ఎమ్మెల్యే గారికి ఇస్తాం, లేదా అందరూ కలిసి పోదామని చెప్పి మీరు ముందుకు రండి. మీరు రాకుండా ఎన్ని సార్లు నుండి ఎందుకు మందిని బదలాం చేస్తారు? గ్రామాభివృద్ధి విషయంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ గ్రామానికి అయితే మేము ఎప్పుడైనా సిద్ధమే. గ్రామం డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యే గారితో కాకపోతే సీఎం వరకు అయినా కూడా సరే, సీఎం గారితో కూడా మాకు అన్ని రకాల అంతా తెలిసిన మినిస్టర్ గారు అంతా బాగానే ఉంది. సరే ఆడి వరకు అయినా కూడా పోతాం, చేపిస్తాం. కానీ వీళ్ళు అసలే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా లేని దాఖలు చేసుకొని వీళ్ళంతా వీళ్ళు ఊహించుకొని ఇప్పుడు ఈ మీడియాకు ఆ మీడియాకి చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? సో గతంలో మీరు ఎంపీటీసీ పోటీ చేశారు, మన సర్పంచ్ కూడా స్వల్ప ఓట్లతో ఓటమి పాలైంది. మరొకసారి మరి రిజర్వేషన్ అనుకూలంగా వస్తే ఎంపీటీసీ పోటీ చేస్తారా? ఎంపీటీసీకి అయినా చేస్తాం, సర్పంచ్కి అయినా కూడా చేస్తాం. ఏం వదిలిపెట్టేది ఏం లేదు, ఎప్పుడైనా కూడా సిద్ధమే, దానికి అట్లానే ఏం లేదు. సో ఇది ఏదైతే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ గారి మాటల్లో ఏదైతే గ్రామంలో అభివృద్ధి విషయంలో గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి లేని రోడ్డు సౌకర్యం కూడా ప్రస్తుతం అయితే జరుగుతూ ఉన్నాయి పనులు అనేది వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకేదన్నా గ్రామానికి అవసరాలు ఉన్నా ప్రతి సర్పంచ్ గారితో ప్రతి ఒక్కరూ మేము మాట్లాడుకొని సో ప్రతి ఒక్కరం ఏదైనా పని విషయంలో వెళ్ళాలన్నా సర్పంచ్ గారు మాకు సహకరిస్తే స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు సంబంధిత అధికారులందరికీ కలిసిపోయి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఉన్న సర్పంచ్ గారు కావచ్చు స్థానికంగా అధికార పార్టీ నాయకులు సో ప్రతి ఒక్కరు ఒక మింగిలై అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళి జూలపల్లిని ఒక మంచి మోడల్ విలేజ్గా తీర్చిదిద్దారని ఆశిస్తాం.